హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాశారో సో వాళ్ళందరికీ కూడా మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదండి. దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ని రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ యొక్క లిస్ట్ వచ్చేసరికి 4 రకాల లిస్టులు అయితే పెట్టడం జరిగింది. NX01, NX02, NX03, NX04. NX01 వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అండి. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారో మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అనేది NX1లో పెట్టడం జరిగింది. మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రోల్ నెంబర్తో సెట్ చేసుకుంటే మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఈ యొక్క లిస్ట్లో ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు. నెక్స్ట్ మీరు ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే NX2 వచ్చేసరికి మనకి NX2 వచ్చేసరికి ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉన్నారో మీ యొక్క రిజల్ట్ లిస్ట్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క NX2లో వచ్చేసరికి లిస్టులు అనేది పెట్టడం జరుగుతుంది. 1, 2, 3 అలా పెట్టడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఆ వెబ్సైట్ అనేది కొంచెం ఓపెన్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది. నేను మనకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు ఓపెన్ చేసుకుని మీ యొక్క రోల్ నెంబర్తో సెర్చ్ అనేది చేయండి. సో ఎవరైతే మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఈ లిస్ట్లో ఉన్నాయో సో మీరైతే నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే ఉందండి. మనకి టైం అనేది ఉండదండి. మనకి దాదాపుగా ఒక 2 నెలల్లో ఫిజికల్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి మీరు టైంని వేస్ట్ చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైతే మీ యొక్క రోల్ నెంబర్ లిస్ట్లో ఉందో మీరైతే ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉందండి. అలాగే NX3 వచ్చేసరికి పోస్ట్లీ హోల్డింగ్ పెట్టిన వాళ్ళవి NX3లో ఉంటుందని. NX4 వచ్చేసరికి ఎవరైతే డెబర్ అయ్యారో ఎగ్జామినేషన్స్ వాళ్ళ యొక్క నేమ్స్ అనేది NX4లో ఉంటుందండి. సో మనకి ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ అనేది మీకు చెప్తానండి. ముందుగా మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ గురించి చెప్తాను చూడండి. కింద స్క్రోల్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్లు వచ్చేసరికి NX01 అండి. అలాగే మేల్ క్యాండిడేట్లు వచ్చేసరికి NX2 అనేది ఇవ్వడం జరిగిందండి. NX2లో కూడా లిస్ట్ 1, లిస్ట్ 2 అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని మనం ఇక్కడ లిస్ట్ అనేది చెక్ చేద్దామండి. ఇదిగోండి, చెప్పాను కదండి ఇక్కడ మీకు కిందగా లిస్ట్ 1 అదే NX01 వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్లు సంబంధించిన రిజల్ట్ అండి. లిస్ట్ 2 వచ్చేసరికి మేల్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అండి. లిస్ట్ 3 వచ్చేసరికి విత్ హెల్డ్ క్యాండిడేట్లు అంటే ఎవరైతే అభ్యర్థులు పోస్టింగ్ ఆగిందో వాళ్ళు అండి. అలాగే లిస్ట్ 4 వచ్చేసరికి డెబర్ క్యాండిడేట్లు అండి. ఇప్పుడు కట్ ఆఫ్ ఎన్ని తీసుకున్నాడో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దామండి. మన ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీ EWS క్యాండిడేట్లకి అయితే EWS కేటగిరీకి వచ్చేసరికి 80 మందిని తీసుకున్నారు. మనకి ఇక్కడ మార్క్స్ వచ్చి చూసేసరికి 79.53 మార్క్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ OBC జనరల్ వచ్చేసరికి 224 మందిని తీసుకోవడం జరిగింది. 91.27 మార్కులు అనేది ఇక్కడ కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ జనరల్ షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 128 మార్కులు తీసుకోవడం జరిగింది. 81.68 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫీమేల్ క్యాండిడేట్లు 56 మందిని తీసుకోవడం జరిగింది. 78.91 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలా తక్కువ ఉన్నారండి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్లు. మీరు ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ మీరు హాజరయ్యి పాస్ అయితే మాత్రం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్లు ఉన్నారో వారికైతే. సో ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే షెడ్యూల్ కాస్ట్ కూడా మనకి తక్కువ మంది సెలెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిజికల్ అనేది పాస్ అయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ జనరల్ అన్రిజర్వ్డ్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్లు 352 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 91.85 మార్కులు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా వచ్చేసరికి EWS క్యాండిడేట్లు ఒక క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఫీమేల్ క్యాండిడేట్ 51.54 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ OBC
ఫీమేల్ క్యాండిడేట్లు ఒకరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. నక్సల్స్లో 43.64 మార్కులుగా ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 4 అమ్మాయిలైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది. 35.29 మార్కులు ఇక్కడ కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ అదర్స్ వచ్చేసరికి 27 మంది సెలెక్ట్ అయ్యారు. 48.05 మార్క్స్గా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించిన రిజల్ట్ అండి. సో మీరు దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరైతే మీ యొక్క రోల్ నెంబర్తో సెర్చ్ అనేది చేసుకోండి. మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఇందులో ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం మేల్ క్యాండిడేట్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఎనెక్సర్ 2 అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దామండి. మనకి ఇక్కడ కిందన ఇవ్వడం జరిగింది. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఉంటుందని ఎనెక్సర్ 2 ఉంటుంది. ఇదిగోండి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ మేల్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ అగైన్స్ స్టేట్ మనకి ఇక్కడ ఎనెక్సర్ 2 ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేల్ క్యాండిడేట్ రిజల్ట్ అనేది చెక్ చేద్దామండి. ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్ జనరల్ వచ్చేసరికి ఈఎస్ఎం వచ్చేసరికి 108 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 32.15 మార్కులుగా మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు వచ్చేసరికి 752 మంది సెలెక్ట్ అయితే అయ్యారండి. మనకి 63.84 మార్కులుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓబీసీ వచ్చేసరికి 2040 మంది సెలెక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక్కడ మార్క్స్ వచ్చేసరికి 83.69 మార్క్స్ ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్లు ఆంధ్రప్రదేశ్ జనరల్ షెడ్యూల్ క్యాస్ట్ మేల్ క్యాండిడేట్లు వచ్చేసరికి 1200 మందిని తీసుకోవడం జరిగింది. 70.17 మార్కులు కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ మేల్ వచ్చేసరికి 536 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. 68.64 మార్క్స్గా ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లు వచ్చేసరికి మేల్ క్యాండిడేట్లు 3024 మందిని సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకి 83.09 మార్క్స్ మనకి కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంతవరకు మేల్ క్యాండిడేట్లు జనరల్ అయితే అయిందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా చూద్దామండి. నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 5 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 40.33 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఓబీసీ వచ్చేసరికి 27 మంది మాత్రమే తీసుకోవడం జరిగింది. 40.85 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 27 మంది ఖచ్చితంగా మీరు ఫిజికల్ టెస్ట్ అన్నీ క్వాలిఫై అయిపోతే ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అనేది ఉందండి. ఎందుకంటే చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 5 సెలెక్ట్ అయ్యారు. ఓబీసీ 27 మంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 11 మందే. సో మనకి 30 మార్కులు వచ్చేసరికి 34.84 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారో మీరైతే కొంచెం గట్టిగా కష్టపడండి. మనకి 11 మంది మాత్రం సెలెక్ట్ అయ్యారు. ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా షెడ్యూల్ ట్రైబ్స్ చూసుకుంటే మనకి 56 మందిని తీసుకోవడం జరిగింది. 66.21 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా మనకి చాలా తక్కువ మంది ఇవ్వడం జరిగింది, 56 మంది. సో మీరు కూడా కొంచెం కష్టపడితే ఉద్యోగం అనేది సాధించే అవకాశం అనేది ఉందండి. నెక్స్ట్ ఇదే ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లు వచ్చేసరికి 128 మందిని తీసుకోవడం జరిగింది. 48.02 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. సో జనరల్ కేటగిరీ కన్నా నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా ఉన్న క్యాండిడేట్లకి ఖచ్చితంగా మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయితే ఉద్యోగం అనేది సాధించే అవకాశం అయితే ఉందండి. సో మీకు ఇంకా టైం అనేది ఇంకా లేదండి. త్వరగా మీరు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉన్నారో మీరు 5 కిలోమీటర్లు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క చెస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి పని అయితే ఉందండి. మనకి టైం ఉంది కాబట్టి ఒక 2-3 మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ లోపల మీరు మెడికల్కి సంబంధించింది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇందులో మ్యాక్సిమం సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరూ కూడా 1:3 ఈ రేషియోలో తీయొచ్చు. ఖచ్చితంగా
రన్నింగ్ క్వాలిఫై మెడికల్ క్వాలిఫై అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇదండి మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే ఎంతమంది క్వాలిఫై అనేది ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ 16,554 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 16,620 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసరికి 11,865 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసరికి ఇక్కడ 71,379 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఇదండి ఇదంతా ఓవరాల్గా చెప్పడం జరిగింది మొత్తం ఇండియా వైడ్. సో ఇదండి ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన సారాంశం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రోల్ నెంబర్తో సెర్చ్ అయితే చేసుకోండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారు క్యాండిడేట్లందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు ఒక మెట్ అనేది ఎక్కేశారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ కోసం కొంచెం గట్టిగా కష్టపడితే ఉద్యోగం అనేది సాధించే అవకాశం ఉంది కాబట్టి సో రిజల్ట్లు మీ నేమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అయితే గట్టిగా అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.